బల్ల ఏంటి? ఇంట్లోకి బల్లొచ్చిందా? ఇంత పెద్ద కోటలోకి బల్లెలా వస్తుంది? ఈగ కూడా రాదు. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? చరణ్ బాబు, మిగతా పేపర్లు తర్వాత సైన్ చేసుకోవచ్చు, వాటిని నాకు ఇవ్వు. కాసేపు మాట్లాడకుండా ఉండండి. ఏవైంది శరణ్ వన్న? ఏదైనా సమస్య? అసలు ఏం జరిగిందో చెప్తావా లేదా? ఈ పేపర్స్ ఏవి సరిగ్గా లేవే. అంతా అయిపోయింది. ఈ దీపావళికి మనం దివాలా తీయాల్సిందే. మోహినిని రాణి చేసే ప్రక్రియలో నేను బలి కాకూడదు. ఒకవేళ అలా జరిగితే మోహినిని బలివ్వడం సరిగ్గా ఉంటుంది. అత్తయ్యకు విషయం తెలిసే ముందు నేను అన్ని పేపర్స్ని ఒకసారి చదవడం చాలా మంచిది. అత్తయ్య, ఇకపైన ఇలాంటి పేపర్స్ అన్నీ అవిక్ దగ్గర చేసుకోవడమే చాలా బాగుంటుంది. అప్పుడే స్పెల్లింగ్ మిస్టేక్లు చాలా తక్కువ ఉంటాయి. సరేనన్నా, టెన్షన్ పడద్దు. ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి, మధ్యాహ్నం గులాబ్ జామ్, నైట్ ఏమో ఐస్ క్రీమ్ ఇవ్వండి. నేనే అన్ని డాక్యుమెంట్స్ చేసేస్తాను. అవి నువ్వు పైకి వెళ్ళు, సైనవి నువ్వు కూడా తనతో వెళ్ళు. అలాగే తీసుకెళ్ళి. శరణ్ అన్ని పేపర్స్ ని చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇదేంటి కొత్త నాటకంలా ఉంది. చరణ్ బాబు, భవిష్యత్తులో నువ్వు కాబోయే మహారాజువి. నువ్వే అన్నిటినీ ఇలా తీసి పెట్టడం ఏమంత బాలేదు. రాజు చెత్త చెత్త విషయాలన్నిటినీ గమనించకూడదు, కానీ చెదిరిపోయిన విషయాల్ని రాజు ఒక్కటి చేసి తీరాలి. అత్తయ్య, రాజతలపాగాను తలకు ధరించడానికి ముందే నేను అన్ని బాధ్యతల్ని స్వీకరించాలి అనుకుంటున్నాను. అందువల్ల ఈ రోజు నుండి అన్ని బిజినెస్ డీల్స్, అన్ని డాక్యుమెంట్స్ నా టేబుల్ మీదకు ఖచ్చితంగా రావాలి. నాకు అర్థమైంది శరణ్ వన్న. నువ్వు ఎలాంటి బాధ్యతను చేపట్టినా కొంచెం కూడా వెనుకంజ వేయవు. ఇక్కడ నా జీవితమే బలి కాబోతోంది. వీడన్ని డాక్యుమెంట్లు తీసి చదివాడంటే ఆ తర్వాత అంతే. ఇక్కడి నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. మిమ్మల్నే నాతో పాటు రండి, ముఖ్యమైన విషయాల్ని డిస్కస్ చేయాల్సి ఉంది. పదండి. ఇదంతా ఏమిటి? ఆ కాలంలో మహారాజులు అంతా చూసుకున్నారు. జరిగిందంతా మీకు కూడా తెలుసు. ద్రోహం చేస్తే దండన లభిస్తుంది. ద్రోహమా? నువ్విప్పుడు ఏం మాట్లాడుతున్నావు చరణ్ బాబు? అదేంటి ద్రోహం? నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా అర్థమైంది. కింద సైన్ చేయడానికి నాకు డాక్యుమెంట్స్ని మీరు ఇచ్చారు కదూ. ఆ డాక్యుమెంట్స్లో ఇది మందు ఫ్యాక్టరీ అప్రూవల్ కూడా ఉంది. ఇది తప్పని తెలిసినా కూడా నా సిగ్నేచర్ తీసుకోవడానికి మీరు ట్రై చేశారు. ఎందుకు? మద్యపానపు ఫ్యాక్టరీ పేపర్స్. నువ్వు వేరే ఏదో తప్పుగా అర్థం చేసుకున్నావు చరణ్ బాబు. అవును, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అందుకే కళ్ళు మూసుకొని మిమ్మల్ని పూర్తిగా నమ్మాను. కానీ మీరు నమ్మక ద్రోహాన్ని చేశారు. ఇప్పటికైనా నిజం చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? ఇంకో విషయం కూడా మాకు తెలియాలి. అత్తయ్యని, నన్ను ఎంతకాలంగా మీరు మోసం చేస్తున్నారు? మీరు వహిస్తున్న ఈ మౌనం మీ నిజస్వరూపాన్ని బయట పెడుతోంది. అంతా నాకు క్లియర్గా అర్థమవుతోంది. చరణ్ బాబు, ఆ మాట చెప్పి నన్ను పిలవకండి, రాజా నన్ను పిలవండి. ఈ రాజ్యము, ప్రజలు నా మీద నమ్మకంతో ఉన్నారు. వీళ్ళకెవరన్నా ద్రోహం చేయాలని తెలిస్తే నేను దాన్ని చూస్తూ ఊరుకోను. అర్థమైందా?
నోరు తెరిచి అన్ని నిజాల్ని ఇప్పుడు మీరు చెప్పాలి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రాజా. వదినా, దయచేసి ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ నిమిషం నేను ఇతనితో రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మాట్లాడతాను. నేను తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను. నాకు తెలుసు, కానీ నేను రాజ్యానికి సంబంధించిన విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఇది ముఖ్యమైంది. నేను చెప్పాల్సిన విషయం ముందు ఈయనతో చెప్తే బావుంటుంది. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. ఆహా, విషయం ఏంటో చెప్పు. మీరు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కోసం ఒక చెక్ ఇచ్చారు కదా, అది బౌన్స్ అయిపోయింది. బౌన్స్ అయిందా? అది మంచిదయింది. బ్యాంకులోంచి మనకి డైరెక్ట్ గా కాల్ చేశారు. ముందు మనకి తెలిసిపోయింది. ఒకవేళ ఈ విషయం బయట తెలుసుంటే ఒకసారి ఊహించి చూడండి, ఏం జరుగుంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుంది. మన అకౌంట్లో డబ్బు లేదా? రాజవంశం అకౌంట్లో డబ్బు లేకపోతే అది అవమానం కదా. ఈ విషయం బయటకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇది అలాగే మరోలా తిరిగే అవకాశం ఉంది. రాజకుటుంబం పరువు పోయేలోగా ఏదో ఒకటి చెయ్యండి. ఇది రాజ్యానికి సంబంధించిన విషయం, మన కుటుంబానికి సంబంధించింది. అందువల్లే అనుమతి లేకుండా నేను లోపలికొచ్చి చెప్పాను. నన్ను క్షమించండి శరణ్. ఇప్పుడు మీరు బ్యాంకు విషయం మేనేజ్ చేస్తారు కదా. సరే, నేను వెళ్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇదంతా ఏమిటి? వదిన ఏం చెప్పి వెళ్తున్నారు? అసలేం జరిగింది? ఇవన్నీ నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు వేరే దారి తెలియట్లేదు చరణ్ బాబు. ఈరోజు మన అంతఃపురంలో ఒక తలుపుని రిపేర్ చేయడానికి కూడా మన బ్యాంక్ బ్యాలెన్స్ అంతగా సరిపోవట్లేదు. ఏంటి? అసలు ఇదంతా ఎలా జరిగింది? మహారాణి గారు నీ వెనకే ఉన్నారు. అలాగే ఈ సింహాసనం ఖాళీ అయిపోయింది. ఆవిడ సింహాసనం నుంచి చాలా విషయాలు ఎదురుచూశారు. ఇక్కడ మహారాజా లేడు కదా, అందువల్ల వేరే మార్గం లేక వీటన్నిటినీ నేను ఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకంటే అంతఃపురంలో నుంచి ఎవరూ ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అలా అయితే ముందుగా ఈ విషయాన్ని నాతో చెప్పాలి కదా. నేను ఏదో ఒక మార్గాన్ని వెతికేవాణ్ణి. నేను ఎలా చెప్పను చరణ్ బాబు? మన సంస్థానంలో ఏమీ లేదన్న విషయం మీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. అర్థమైందా? తెలుసుంటే నువ్వు రాజు అవ్వడానికి ఒప్పుకొని ఉండేవాడివి కాదు. కాబట్టి నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. నేను కావాలని ఆ పేపర్లో ఇప్పుడు నీ సంతకాన్ని, అంటే నీ సిగ్నేచర్ని తీసుకున్నాను. నేనేమో ఒక తప్పే చేశాను. నేను నా విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాను. కొన్ని సమయాల్లో నీచమైన పనులు కూడా చేశాను. ఇంకో విషయం చరణ్ బాబు, ఈ తప్పుకు సంబంధించి నువ్వు నాకు ఏ శిక్షను విధించినా సరే నేను అంగీకరిస్తాను. కానీ నువ్వు నన్ను క్షమించాలి. మన సంస్థానం కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణాలు నువ్వు ఇవ్వమన్నా సరే 100 సార్లు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ఉద్దేశాలన్నీ నిజాయితీగానే ఉన్నాయి, కానీ మార్గాలే తప్పుగా ఉన్నాయి. మన రాజ్యపు మేలు కోసం నేను ఎండిపోయిన రొట్టె తినడానికైనా సిద్ధమే. కానీ నా లక్ష్యం, సిద్ధాంతం ఎప్పటికీ మార్చుకోను. అధర్మ భోజనం చేయడం నాకెప్పుడు ఇష్టం ఉండదు. ఈ విషయాన్ని మీరు కూడా బాగా అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి ఈ సంస్థానంలో నా అనుమతి లేకుండా ఎటువంటి డాక్యుమెంట్స్, ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. నీరు లేకుండా గుడ్డెండిపోయినా పర్వాలేదు. వీర్గఢ్లో మాత్రం మందు దుకాణాలు తెరవకూడదు. ఇదే నా చిట్ట చివరి నిర్ణయం. రేపు జరగబోయే పండుగలో షైనవి ఈరోజు చేసినట్టు రేపేదీ చేయకూడదు.